హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైక్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఇంక ఈ వీడియోలో వచ్చేసి నిన్న డిన్నర్ నుంచి ఈ రోజు లంచ్ రెసిపీస్ వరకు షేర్ చేస్తున్నాను. పాలక్ రోటీ కోసం మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నామండి. ఇంకా దీంట్లో సైలియం హస్క్, మైజ్, తర్వాత చనా దాల్ పౌడర్, సోయా పౌడర్, ఓట్స్ పౌడర్ ఇవన్నీ ఉంటాయండి. దీంట్లో ముఖ్యంగా సైలియం హస్క్ అనేది ఉంటుందండి. మీరు ఒకసారి దాని గురించి గూగుల్ చేసి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ నేను చిన్న బిట్ యాడ్ చేస్తున్నాను దానికి సంబంధించింది సైలియం హస్క్ గురించి. నేను పిండిలో రుచి సరిపడ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఇంకా లాట్స్ ఆఫ్ పాలకూర అండి. ఆల్మోస్ట్ నేను 4 నుంచి 5 కట్ల పాలకూరని చిన్న ముక్కలుగా తరుక్కుని అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మనము ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం ఎలాంటి యాడ్ చేస్తే దానికి నుంచి మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి, హెల్త్ పరంగా అది మంచిది అని మనము కొంచెం ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ మనము రకరకాల వంటల్ని క్రియేట్ చేసుకునే కొద్దీ మనకి చాలా హెల్తీ అండ్ న్యూట్రియంట్ ఫుడ్ తినవాళ్ళం అవుతామండి. నేను ఆకుతో అంతా మిక్స్ చేసుకున్నాక సరిపడా వాటర్ వేసుకుంటూ నేను ముద్ద చేసుకుంటున్నాను అనమాట. ముందే ఎక్కువ వేసేయకూడదు, ఎందుకంటే ఆకుకూరలో కొంచెం ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. చక్కగా మత్తన చేసుకుంటూ సరిపడా వాటర్ వేసుకుంటూ ముద్ద చేసేసుకుంటామండి. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో వేసేసుకుని రెస్టింగ్ వదిలేస్తాను అనమాట. చక్కగా మృదువుగా వస్తాయి రోటీస్ మనకి. మనం ఇక్కడ రోటీస్ చేసేసుకుంటున్నామండి. అప్పట్లాగా మామూలుగా రోటీ ఎలా చేసుకుంటామో అట్లానే తవా మీద 2 వైపులా రెడ్ కలర్ వచ్చేలాగా మనం కొంచెం నూనె స్ప్రింకిల్ చేసుకుంటూ కాల్ చేసుకుని మన ఇష్టమైన దాంతో సర్వ్ చేయొచ్చండి. దీని కాంబినేషన్ లో ప్రోటీన్ కోసం పన్నీర్ టిక్కీ చేస్తున్నానండి. దీనికోసం ముందు మసాలా ప్రిపేర్ చేసేసుకుంటాం. ప్లేట్ లో మనము పసుపు, రుచి సరిపడ సాల్ట్, కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి మనము ఆయిల్ వేసుకున్నాము. అదే విధంగా ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటున్నామండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత పన్నీర్ ని మనము స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటామండి. కట్ చేసుకుని మనం చేసుకున్న మసాలా అంతా దీనికి పట్టించేసి ఒక 1/2 an hour పాటు మ్యారినేట్ చేసుకుంటాం. మీకు ఇంకా టైం ఉందండి, ఇంకొక 1/2 an hour కూడా ఉంచుకోవచ్చండి. ఇంకా తవా పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనము ఏవైతే మ్యారినేట్ చేసుకున్నామో పన్నీర్ పీసెస్ అవి వేసేసుకుని చక్కగా 2 వైపులా రెడిష్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఆనియన్ సలాడ్ అండ్ టమాటా కెచప్ తో సర్వ్ చేస్తే ఎంత బాగుంటుందో చెప్పలేనండి. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇంకా డిన్నర్ ఆ విధంగా కంప్లీట్ చేస్తామండి. ఇంక ఈ రోజు మార్నింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ వెజిటబుల్ జ్యూస్ కి ఈ విధంగా తురుముకుని పెట్టేసుకున్నాను. బీట్రూట్ తురుము, ఆమ్లా తురుము, క్యారెట్ తురుము, అదేవిధంగా దానిమ్మకాయ నుంచి గింజలు తీసుకుని పెట్టుకున్నానండి. అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని 1 టీ స్పూన్ మొరింగా పౌడర్ కూడా వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని యాజ్ యూజువల్ గ్రైండ్ చేసేసుకున్నాం. ఇంకా మార్నింగ్ ఈ జ్యూస్తో పాటు నట్స్ అండ్ సీడ్స్ ఇంకా కంపల్సరీ అనుకోండి. ఇంకా డైరెక్ట్గా లంచ్ రెసిపీస్కి వచ్చేసామండి. ఇక్కడ నేను బీన్స్ని స్టీమ్ చేసుకుంటున్నాను. ఒక 2-3 మినిట్స్లో మనకు స్టీమ్ అయిపోతాయి అనమాట. జస్ట్ మనకి ఇట్లా అంటే చాలు, మనకు బ్రేక్ అయిపోతుంది. ఇంకా మనకి ఇది రెడీగా ఉంది. దీన్ని పోపు చేసేసుకుంటామండి. ఇది మా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది, పైగా చాలా హెల్దీ అండి. బోల్డ్ ఫైబర్ ఉంటుంది, తర్వాత ప్రోటీన్స్ కూడా లభిస్తాయి మనకి. ఎక్కువ మసాలాలు అవి కూడా వాడమన్నమాట. వెల్లుల్లి ఫ్లేవర్ దీనికి మంచి సూపర్ కాంబినేషన్ అండి. ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లిలో 10 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాము. అది చక్కగా ఇలా గోల్డెన్ రెడిష్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనము సీజనింగ్స్ యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెము అంటే 1 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువలో కారం వేసేసుకుంటామండి. మీరు ఒకసారైనా ట్రై చేశారో ఇప్పటి వరకు? ఒకసారి ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి, ఎంత నచ్చుతుందో నేను చెప్పలేను. మీరు కూడా మళ్ళా ఈ రెసిపీని చేసుకుంటారనమాట. స్టీమ్ చేసినటువంటి బీన్స్ వేసేసుకుని ఇంకా టాస్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిస్తామండి. ఇంకంతే, మన బీన్స్ ఫ్రై సూపర్ టేస్టీతో రెడీ అయిపోతుంది అనమాట. ఎంత రుచిగా ఉంటుందో నేను మళ్ళా చెప్తున్నాను, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంకా వైట్ రైస్లోకి, తర్వాత సాంబారు, పప్పుచారు, లేకపోతే చారు, ఇట్లాంటి లిక్విడ్ ఐటమ్స్కి పక్కన నంచుకోవడానికి కూడా ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. జస్ట్ అటు ఇటు ముచ్చుకలు కట్ చేసేసుకుంటాం, స్టీమ్ చేసుకుంటాం, పోపు చేసేసుకుంటామేనండి. ఇంకంతే, పోపులో కాసేపు వేగనిస్తాం అనమాట. దట్స్ ఆల్. మన బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది.
ఇంకా నేను నెక్స్ట్ ఎగ్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. వాటిలో ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుని కోట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇంకా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవి వేసుకుని మంచిగా ఇట్లా మనము కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పాత్రకు అంటుకోదండి, అడుగంటిపోతుంది. లేకపోతే పెచ్చుల కింద ఊడిపోతాయి కదా మనకి. ఈ వేగిపోయి పక్క తీసేసి ఇప్పుడు దీంట్లో ఒక 3-4 కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులో టీ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 ఎండుమిర్చి ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇంక ఇప్పుడు కొంచెం పసుపు, రుచి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ కంటే తక్కువే కారము వేసేసుకుని దీన్ని మంచిగా కలుపుకొని ఇలా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటామండి. తర్వాత మనము వేపించుకున్నటువంటి ఎగ్స్ని ఇలా హాఫ్కి కట్ చేసుకుంటాము. వాటిని యాడ్ చేసేస్తాము. ఇప్పుడు రివర్స్లో యాడ్ చేసిన తర్వాత కొంచెం వేగింది అనుకున్న తర్వాత మళ్ళీ ఆపోజిట్ చేసుకుంటామండి దీన్ని. అసలు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఇవేం అక్కర్లేదండి. ఎంత బాగుంటుందో. ఉల్లిపాయలు మంచిగా వేగుతాయి అనమాట. ఆల్మోస్ట్ డార్క్ రెడ్డిష్ కలర్ వచ్చేయాలండి. అప్పుడే మనకి ఆ కమ్మదనం అనమాట. సింపుల్గా అయిపోతుంది. ఎంత రుచిగా ఉంటుందో నేను చెప్పలేను మీకు. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. పైగా మనకి ఇది ప్రోటీన్ సోర్స్ ఎగ్స్ అనేది. రోజు మనం నాన్ వెజ్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇట్లా మనం నాన్ వెజ్ సోర్స్ ఎప్పుడు పడితే అప్పుడు మనం తీసుకోలేం కదండి. ఎగ్స్ ఏంటంటే మనకి హ్యాండీగా ఉంటాయి. ప్రోటీన్స్ మనం తినాలంటే ఆమ్లెట్ కానీ ఇలా ఎగ్స్ రెసిపీస్ కానీ ఇలా చేసుకోవచ్చు. వెజ్లో ఏంటంటే మనకి బఠానీ, తర్వాత చనా, సోయా ఇలాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంకా మనకి ఎగ్ ఏంటంటే చాలా ఈజీ. ఇంకా నేను ఇక్కడ పప్పు కూడా చేసేసుకున్నాను. ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్ సర్వ్ చేసేస్తున్నాను. రైస్ పెట్టేసానండి. అదేవిధంగా బీన్స్ ఫ్రై సర్వ్ చేస్తున్నాను. తర్వాత మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ ఫ్రై, ఇంకా దాంతోపాటు పప్పు ఎలాగో ఉంది మనకి. ఇంకా మనం ప్లేట్లో ఇట్లా పెట్టుకున్నప్పుడు అన్నీ ఉంటున్నాయా, ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ఇలా మనం చెక్ చేసుకుని చక్కగా ఇలా మనం ప్లాన్గా చేసుకున్నప్పుడు మన హెల్త్ని మనమే ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతామండి. ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చి మన హాస్పిటల్స్ చుట్టూ తిరిగే బదులు మనం ఇలా మంచి ఫుడ్ని తీసుకుంటే సూపర్గా ఉంటుందండి మన హెల్త్.